నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యానగర్ NBKR ఇస్ట్లో 1996-2000 బ్యాచ్ ఇంజనీరింగ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం. చిట్టమూరు మండలంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. అరవపాలెం ఆరూరు గ్రామ పంచాయతీలో సూపర్ పరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పాసం. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ NBKR ISTలో 1996-2000 బ్యాచ్ ఇంజనీరింగ్ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. దేశ విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు కార్యక్రమానికి హాజరు కావడంతో కళాశాలలో సందడి వాతావరణం నెలకొంది. పూర్వ విద్యార్థులు ఆత్మీయ ఆలింగనం చేసుకుని కళాశాల అందించిన జ్ఞాపకాలు తీసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు KV రెడ్డి, సుబ్బారెడ్డి, కామేశ్వర్ను సత్కరించారు. కళాశాల కరెస్పాండెంట్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పూర్వ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ఖ్యాతిని గురించి డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి వివరించారు. కార్యక్రమంలో ప్లేస్మెంట్ అధికారి AK సుందర్ పాల్గొన్నారు. In the crucial part of NBKR is story, history. You have taken beyond this. Today, let's celebrate the journeys you have taken, the lives you have touched, and the impact you continue to make to the world. All rooted in the foundation built right in his Professor of Tripoli. His leadership and dedication to great heights every day. गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालाय धीमहि मनोत्सुकाय गाय. You have been observing the sequence how this meeting is going on. Every point we are doing with a purpose. Whenever the teacher enters the class, even you maintain pin drop silence. Now, I came here as a teacher now. We learn this. This is the main part of the meeting is not meant for our speeches. We throw the mic to you very soon. But I thought I should explain to you what this institute is now. You must have gone all around. You have seen the buildings, but still, I'll show you on this slide a little. So, if you permit me, I'll take some time of yours. Nedrumalli Ram Kumar. He will be joining you for the lunch today. You can. He is probably available in the campus. He came a little late. He is not coming here to this meeting. So during this day, before lunch or after lunch, you all can meet him in his chamber and probably
pass on your suggestions to the management. He actually wanted me to tell you to go to his chamber and meet him and speak to him for a while. And this man, he is the director, myself, Triple E. The Triple E students are here. Definitely I must have taken the classes to you. Even the other batches, I must have taken some class or the other. I don't remember. So I got now an opportunity of again taking a different type of class to you. So nice. Then these are all the present HODs. Every department, the HODs are there. All HODs are the PhD. We also have a training and placement officer who is even here now. And that's 300. If you look into this, each year you take this 1380. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బురదగాలి కొత్తపాలెం పంచాయతీ ఏలూరు గ్రామాల్లో డోర్ టు డోర్ ప్రచారం చేశారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమాలను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ పాలనపై ప్రజలు చెబుతున్న అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో కుమ్మరపాలెం దళిత వాడలోని ప్రజల త్రాగునీటి కోసం 21.70 లక్షలతో నిర్మించిన OHSR ట్యాంకును ప్రారంభించారు. అలాగే ఈ పంచాయతీలోని ఎర్రపోతు రామ్మూర్తికి 4.50 లక్షల CMRF LOC అందించారు. 25 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన సచివాలయంను ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు, ఈశ్వరవాక శివకోటారెడ్డి, చిన్నారావు, శ్రీపతి బాబు, ఎర్రపోతు సుబ్రహ్మణ్యం, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ మీరు రండి సార్. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మొదటిగా ఎల్లూరు పంచాయతీ, తర్వాత బురదగాలి కొత్తపాలెం పంచాయతీలకు వచ్చి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాం. అలాగే ఎల్లూరు పంచాయతీలో ఒక 5 లక్షలతో సీసీ రోడ్డు ఒకటి శంకుస్థాపన చేశాం. అట్లాగే ఇంకొక 7 లక్షల రూపాయలు అవసరం అని చెప్పి మా నాయకులు మా సుధాకర్ అన్న, మా బాబు అడిగారు. అక్కడ ఎస్టీ కాలనీకి అవసరం అని చెప్పి ఏ కూడా 7 లక్షల రూపాయలకి ఎస్టిమేషన్ వేసి ఆ పని కూడా త్వరగా పూర్తి చేయమని చెప్పి కూడా అటు చెప్పాం. అలాగే ఇప్పుడు ఇక్కడ బురదగాలి కొత్తపాలెంలో పెద్దలు మా ఎలక్షన్ అబ్జర్వర్ శివకోటం గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం ఎలక్షన్ అప్పుడు వచ్చా డోర్ డోర్ తిరిగాం. ఇక్కడ బీసీ కాలనీ ఇదేం కర్మ ప్రోగ్రాం డోర్ డోర్ తిరిగాం. ఎలక్షన్కి అయితే నేను రాలా. అయితే ఇప్పటికి ఈ గ్రామంలో మాకు మైనసే, మాకు ప్లస్ ఏం లేదు. ఇక్కడ ఈ గ్రామంలో 2 ఎలక్షన్స్లో నాకు మైనసే. అప్పుడు ఫస్ట్లో నేను గెలిచినప్పుడు ప్లస్, కానీ 2 ఎలక్షన్లో కూడా చాలా మంది తగ్గించారు. ఈసారి ఏంటంటే మా అన్నోళ్ళు అందరూ కూడా గట్టిగా పనిచేసి మ్యాక్సిమం 750 మైనస్ని 200 తెచ్చారు. అట్లాగే అక్కడ అందరూ కూడా మాట్లాడాం. అందరూ ఎవరు మాట్లాడినా కానీ మాకు తల్లికి వందనం పడిందా అని చెప్తున్నారు. నేను అక్కడికి వచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా నేను శాసనసభ్యుడే గతంలో ఉన్నప్పుడు మొత్తం రోడ్లన్నీ కూడా ఒకేసారి 40-50 లక్షలకి హరిన వాళ్ళు మొత్తం సిమెంట్ రోడ్లు నేను ఇచ్చారు. అయితే దురదృష్టవశాత్తు అక్కడ వాళ్ళు ఎందుకు ఓటీలేదో నాకు ఇప్పటికీ అర్థం కాదని పరిస్థితి. అట్లాగే బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ కూడా సిమెంట్ రోడ్లు ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, నేను శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారి ఎన్నికైనప్పుడు వేసిన రోడ్లే తప్ప ఈ 5 సంవత్సరాల్లో గెలిచిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ కూడా రోడ్లు వేసిన పాపాన పోలేదని చెప్పి నేను తెలియజేస్తాను.
ఎందువల్లంటే ప్రజలు ఒక్కసారి అవకాశం అని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఎక్కడ కూడా ఒక్క రోడ్డు కూడా ఈ మారుమూల గ్రామాలు చూస్తే రోడ్డు చూస్తే మరి చాలా అన్యాయంగా దారుణంగా ఉంది. మీరు కూడా పత్రికా మిత్రులు కూడా చూసినట్టున్నారు. మీరు కూడా ప్రెస్లో వేయాల రోడ్లు ఫోటోలు తీసుకొని ఆ విధంగా వేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఎందుకంటే మీరు వేస్తే మేము తీసుకెళ్ళి మా మంత్రులకి అలాగే సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి చెప్పి అవి శాంక్షన్ కోసం కూడా ఆర్ఎన్బి రోడ్లు ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఇక్కడ జనాలకి ఏంటంటే వచ్చినప్పుడు నడవడం తప్ప మళ్ళీ ఫాలో అప్ ఉండదు. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మోసం చేసే నాయకులకు ఓట్లేస్తారండి, నిజాలు చెప్పేవాళ్ళకి ఓట్లేదు, పని చేసేవాళ్ళకి ఓట్లేదు. ఇప్పుడు కన్నా నేను తెలుసుకోమని చెప్పి అందరూ కూడా అమ్మ మీకు ఏమైనా పని చేశారంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తప్ప వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక పని జరగలేదమ్మా. ఇప్పుడు కూడా మీరు ఈ యొక్క తల్లికి వందనం చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారంగా ఈరోజు అందరికీ ఎంతమంది పెట్టిండే అన్ని 13,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తున్నారమ్మా. అలాగే పెన్షన్ చెప్పిన వెంటనే 1,000 రూపాయలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అమ్మా. అలాగే గ్యాస్ సిలిండర్ కూడా ఫ్రీగా సంవత్సరానికి 3 ఇచ్చేది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అమ్మా. అలాగే ఈ అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు నెక్స్ట్ మంత్ నుంచి కూడా చంద్రబాబు ఇస్తున్నారని కూడా నేను చెప్పడం జరిగింది. అందరికీ కూడా తెలుసుకోండి అమ్మా. మళ్ళీ మీరు మోసపోతే ఎవరేం చేయలేరు. ఎందుకంటే ఎక్కడైనా ఏ నాయకుడికైనా పని చేయాలంటే ఖచ్చితంగా ఊర్లో పనిచేసిన గుర్తుపెట్టుకుని ఆ నాయకుడిని ఆ పార్టీని గుర్తుపెట్టుకుని ఓట్లేసిన. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం అరవపాలెం ఆరూరు గ్రామ పంచాయతీలో సూపర్ పరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గుడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను సాదరంగా ఆహ్వానించి శాలువతో సత్కరించారు. అరవపాలెం ఆరూరు గ్రామాల్లో ఎమ్మెల్యే సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఆరూరు గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో సామూహిక సీమంతాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు, శివకోటారెడ్డి, చిన్నారావు, నల్లారెడ్డి, రాజేష్ రెడ్డి, మారం రెడ్డి, చిరంజీవి రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, గిరినాయుడు, శివారెడ్డి, కంటే పల్లి దేవుడు, రషీద్, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూడండి సరిపోతుంది. బాసుగా ఉంటాడు పేరమ్మా మీరు అంతమంది వాళ్ళు ఇప్పుడు ఉండేవాడు చాలు పక్కన అందరూ పక్కన రావాలందరూ మేడం సైడ్ ఉండండి నాకు చూసారండి మేడం కొద్ది పక్కన మేడం కొద్దిగా మేడం వద్దులే ఆగు పూలు ఏంటి కొడతా సార్ ఇట్లా వాయిస్ తీసుకోండి వాళ్ళు అట్ట పోతారు అలా ఏడా ఏడా ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మొట్టమొదట అరవపాలెం పంచాయతీకి రాజేష్ రెడ్డి గారు మా శరత్ ఆధ్వర్యంలో అక్కడికి పోయి రావడం జరిగింది. అక్కడ రోడ్డు కూడా దాదాపు ఒక 10 లక్షలు విలువ చేసే సిమెంట్ రోడ్డు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే అక్కడ వాళ్ళు అడిగిన పిమ్మట ఇంకొక 10 లక్షల రూపాయలు ఆ ఊరికి శాంక్షన్ చేస్తానని కూడా చెప్పాను, ప్రజలు అడిగారు. అట్లాగే అక్కడి నుంచి నేరుగా ఆరూరు రావడం జరిగింది. ఆరూరులో మా సర్పంచ్ గారి సహాయ సహకారాలతో 2 బోర్లు ఆమె
శాంక్షన్ ఇచ్చింది. మన స్కూల్ సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది కూడా నా చేత శంకుస్థాపన చేయించారు. అలాగే ఇక్కడ ఎస్టీ కాలనీలో సీసీ రోడ్డు ఆల్రెడీ ఇచ్చాము, దాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. అలాగే వస్తున్నటువంటి క్రమంలో చాలామంది మాకు రోడ్లు కావాలని అడిగారు. నేను సంబంధించిన అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశాం. వాళ్ళని త్వరగా ఈ ఎస్టీ కాలనీలో కూడా దాదాపు 15-20 మందికి ఇల్లు లేవని చెప్పి శివారెడ్డి గారు, మా ఎంపీటీసీ గారు, మా గిరి గారు, అలాగే మా రవి, అలాగే మా సర్పంచ్ గారు, వీళ్ళందరూ కూడా మా పార్టీ ప్రెసిడెంట్ ముత్తరాజా అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ 20 ఇళ్ళు అయినా 30 ఇళ్ళు అయినా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎవరికైతే ఎస్టీలకు ఇల్లు లేవో ప్రతి ఒక్కరు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సహకారాలతో మన నాయకుడు జనం మెచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తోడ్పాటుతో ధైర్యవంతుడు, నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో యువ నాయకుడు, రాబోయే రోజుల్లో నాయకుడు నారా లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు మీటింగులు పెడుతున్నారు. మీటింగులు పెట్టి ఏమీ చేయట్లేదంట. అంటే ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పిన బూటకం అంట ఏం చేయట్లేదంట. నేను చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులారా, మీరు జనాలు తిరిగితే మీకు అర్థమవుతుంది. మీటింగ్లు పెట్టుకుంటే మీకేం అర్థం కాదు. రాండి, నాతో రాండి, పోదాం రండి, ఎవరో వచ్చేవాళ్ళు. ఎంతమందికి తల్లికి వందనం పడిందో చూపిస్తా, ఎంతమంది పెద్దవాళ్ళకి అవ్వలకి తాతలకి 1000 రూపాయలు పెరిగిందో నేను చూపిస్తా, ఎంతమందికి 3000 నుంచి పెన్షన్ 6000 అయిందో నేను చూపిస్తా, ఎంతమందికి టోటల్ బెడ్ రెస్ట్ వాళ్ళకి 15,000 రూపాయలు ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిందో చూపిస్తా. నాకు రమ్మని చెప్పి అడుగుతున్నా. ఎంతమందికి గ్యాస్ కనెక్షన్, సిలిండర్లు ఇప్పటికే 1-2 సిలిండర్ ఫ్రీ డబ్బులు కూడా పడిన విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నాం అంటే మేము ధైర్యంగా, అట్లాగే రేపు వచ్చే నెల 20వ తేదీ నుంచి కూడా ఈ యొక్క 20,000 రూపాయలు అది కూడా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, త్వరలో కూడా ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలందరూ కూడా ఫ్రీ బస్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది చెప్తున్నా అంటే, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పథకంలో ఇదే లీడర్స్ ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు పంచారు. చాలామంది ఏందా సాధ్యం అవుతాయా అన్నారు. ఇప్పుడు సాధ్యం చేశాం. అందుకనే జనాలకు వెళ్తున్నాం. ఎక్కడ కూడా విపరీతమైనటువంటి రెస్పాన్స్ ఉంది. ప్రతి దగ్గర కూడా ఎక్కడా వ్యతిరేకత లేదు. అయితే రోడ్లు, అలాగే డ్రైన్స్, వాటర్ ప్రాబ్లం చాలా ఉంది ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో. అట్లాగే ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళు, ఈ యొక్క వాటర్ సంబంధించిన వాళ్ళు చాలా అన్యాయంగా ప్రవర్తించారు గతంలో. ఎందుకంటే ఏదన్నా ఎస్టిమేషన్ ఏమంటే ఉన్న వాస్తవ ఉన్నటువంటి పరిస్థితి అంటే, ఏ ఊర్లో అయితే నీళ్ళు రావట్లేదు ఆ ఊరికి ఎస్టిమేషన్ పెట్టడంలే. వీళ్ళకి ఎక్కడైతే డబ్బులు ఇస్తాయో అక్కడ ఎస్టిమేషన్ పెట్టి మన కలెక్టర్ గారికి 3 కోట్లు నేను పెడితే దాంట్లో నేను తిరుగుతుంటే నీళ్ళు రావట్లేదంటే ఈ ఊరు పెట్టామంటే నోరు ఎరబడి చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందువల్లంటే గతంలోలాగా ఈ గవర్నమెంట్లో చేయాలంటే కుదరదు. అలాగే ఇరిగేషన్. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం కాయకవోలు గ్రామంలో ఇటీవల వచ్చిన పచ్చని పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి హడావిడి చేసిన సంగతి తెలిసిందే. దానికి ఈరోజు కాయకవోలు గ్రామంలో ఎన్డీఏ నాయకులు నూనె దొరబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని పంట పొలాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాయకవోలు గ్రామంలో పంట పొలాలకు సాగునీరు అందడం లేదంటూ మొన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డి వచ్చి పొలాల్లో 2 వీలర్ నడపడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ పొలాలకు ఏ విధమైన ఇబ్బంది లేదని ఆయన అన్నారు. ఈ పొలంలో 2 వీలర్ నడపడం అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారో మనం ఒకసారి ఆలోచించాలని ఆయన అన్నారు. ఈరోజు రైతాంగం సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట మండల అధికారులు, కాయకవోలు గ్రామ ఎన్డీఏ నాయకులు సురేంద్ర, తుమ్మలపల్లి శ్రీనివాస, గొల్లెల మామిడాడ ఎన్డీఏ నాయకులు జుత్తిక కృష్ణ, తమలంపూడి శివరామారెడ్డి, సూరిబాబు, పెద్దపూడి మండల ఎన్డీఏ నాయకులు పుట్ట గంగాధర్ చౌదరి, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఇక్కడ సాగునీరుకి ఎద్దడిగా ఉంది. సాగునీరు అందట్లేదు కైకోలు గ్రామాల్లో పొలాలకని మొన్నటి రోజున వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డి దగ్గరికి వచ్చి ఇక్కడ ఒక పొలంలో 2 వీలర్ డ్రైవ్ చేయడం జరిగింది.
ఈ సమస్య గత 4 రోజులుగా ఇక్కడ ఏదైతే వీడ్ రిమూవల్ జరగలేదు, ఆ వీడ్ రిమూవల్ చేయాలనేది అంతకుముందు 3 రోజుల క్రితమే ఇక్కడ ఏదైతే స్వపరిపాలన తొలడుగు కార్యక్రమం జరిగినప్పుడు రైతాంగం ఆనాడు నాయకుల దృష్టికి తీసుకురావడం, అధికారుల దృష్టికి తీసుకురావడం, వెంటనే మరుసటి రోజున ఇక్కడ వీడ్ రిమూవల్ మొదలు పెట్టడం కూడా జరిగింది. ఒకవేళ వీడ్ రిమూవల్ చేయకపోయినా కూడా ఏదైతే 2 వీలర్ నడిపిన పొలం ఉందో ఆ పొలంలో ఎటువంటి నీటి సమస్య లేదు. ముఖ్యంగా ఇప్పుడే రైతు చెప్పడం జరుగుతూ ఉంది, ఏదైతే కలుపు మందు కొట్టాలని అనుకుని ఆ కలుపు మందు కొట్టడం కోసం ఆ పొలంలో నీరు తగ్గించుకొని నీరు ఆపడం, దీన్ని ఒక పథకం ప్రకారంగా ఒక డ్రామా క్రియేట్ చేయడం కోసం దీన్ని 2 రోజులు డిలే చేయించి తీసుకొచ్చి ఈ విధంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మన భారతీయ సంస్కృతిలో సాంప్రదాయంలో ఒక విధానం ఉంది, ఆ విధానం ఏంటంటే ఆహార పదార్థాలని వాళ్ళతో కానీ వాహనాలతో కానీ తొక్కించకూడదు అనేది ఒకటి ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పోకడలు చూస్తూ ఉంటే వికృతమైన పోకడలు, విశృంఖల తత్వం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అక్కడ పచ్చిమిర్చి రైతులను పరామర్శిస్తానని పచ్చిమిర్చి మీద ఆయన వాహనం నడపడం, సాక్షాత్తు వారి కార్యకర్త మీద కూడా వాహనం నడిపి ఆయన మరణించడానికి కారకుడయ్యారు. అది వేరే విషయం. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డు రోడ్డు తిమ్మాపురం వద్ద ఈ నెల 11న జరిగిన మర్డర్ కేసును ఛేదించినట్టు డీఎస్పీ మోహన్ రావు మీడియా సమావేశంలో తెలిపారు. ఎస్ రాయవరం మండలం అడ్డు రోడ్డు తిమ్మాపురం వద్ద ఈ నెల 11న జరిగిన మర్డర్ కేసును ఛేదించినట్లు వెల్లడించిన డీఎస్పీ మోహన్ రావు నక్కపల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మర్డర్ కేసులో 5 నిందితులు ఎస్ రాయవరం పోలీసులు అరెస్ట్ చేశారని, వీరిని రిమాండ్కు తరలిస్తామని డీఎస్పీ వెల్లడించారు. అందులో ఒకరి మీద అటాక్ చేయబోయి పొరపాటున మరొకరి మీద అటాక్ చేశారు. అంటే మిస్టేక్ ఆఫ్ ఐడెంటిటీ అంటారు దీన్ని. ఇది 11/7/25 రాత్రి మన కళ్యాణ మండపం దగ్గర జరిగింది. శ్రీనివాస కళ్యాణ మండపం జరిగింది. ఒకరిని కొట్టబోయి అక్కడ వాచ్మెన్గా ఉంటున్న ఈగలపాటి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తల మీద కొట్టి హత్యాయత్నం చేశారు. ఇందులో నిందితులు A1 మేడ్సిటి నూకేశ్వరి, ఈమెది ఎస్ రాయవరం, A2 పైడిరాజు, బర్రె పైడిరాజు, ఇతనిది వీరవరపేట తుని, A3 సామియలు ఎలియాస్ శ్యాము, ఇతనిది కూడా తుని, అలాగే A4 కేసరపూడి జానుప్రసాద్ ఎలియాస్ శవాలు, ఇతను కూడా తుని కొండవానిపేట. అది A5 రాయుడు రాజ్కుమార్, ఇతను కూడా తుని జ్యోతినగర్. ఈ 5 కూడి ఒక పథకం ప్రకారం ఒక వ్యక్తిని, అంటే ఒక విలేకరిని కొట్టాలనుకున్నారు, కొట్టించాలని, ఆయన చంపాలనుకున్నారు. కానీ పొరపాటున అంతేకాకుండా ఇద్దరి మధ్య ఎప్పుడైతే వైరం పెరిగిందో ఆయన ఏం చేశారు, విలేకరి గారు ఈ మన A1 తాలూకా ఇంట్లోనూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే ఈ బర్రి పైడరాజు అనే వ్యక్తి ఆమెకి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉండేది. వాళ్ళ ఇంట్లో కూడా ఇలా ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది, మీరు ఈ నూకేశ్వరేమో పైడరాజు అనేతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుందని చెప్పి పైడరాజు భార్యకి చెప్పాడు. దాంతో వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి గొడవలు స్టార్ట్ అయినాయి. వాళ్ళు ఏం చేసుకున్నట్టు ఇదంతకి కారణం మన విలేకరి కాబట్టి ఆయన్ని మనం వేసేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకుని 1,00,000 రూపాయలకి ఒక కిరాయి వ్యక్తులను, ఒక ముగ్గురిని హైర్ చేసుకున్నారు.
అంటే ఈ నూకేశ్వర్తో పాటు ఈ ముంచుకున్న వ్యక్తి పైడ్రాజ్తో పాటు మన ముగ్గురిని హైర్ చేసుకున్నారు. ఒక తుని దగ్గర వాళ్ళనే. వీళ్ళందరూ ఈ మన పైడ్రాజ్కి బాగా పరిచయస్తులు. ఆయన ముగ్గురిని హైర్ చేసుకుని ₹1,00,000 ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఈ 5 ఇక్కడికి 11/7/25 సాయంత్రం వచ్చారు. ఈ విలేకరి ఇల్లుని చూపించారు. చూపించిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళారు. వెనక్కి వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు వచ్చారు. ఎవరు? సామియాలు, తర్వాత జాను ప్రసాద్, రాయుడు రాజ్కుమార్. ఈ ముగ్గురు అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. మందు కొట్టారు. మందు కొట్టిన తర్వాత సుమారు 9:30 ప్రాంతంలో ఆ కళ్యాణ మండపం, శ్రీనివాస కళ్యాణ మండపం వెళ్ళి, అంటే అదే ఆ విలేకరి ఇల్లు అనుకుని ఆ వెనకున్న కళ్యాణ మండపానికి వెళ్ళేసి అక్కడ పడుకున్నాడు మన ఇంజరీడు నాగేశ్వరరావు. ఆయన తల మీద రాడ్తో కొట్టి హత్యా ప్రయత్నం చేశారంటే ఆయనకి సివియర్ ఇంజరీస్ అయినాయి. దాంతో ఆయన ఇప్పుడు హాస్పిటల్ ఇంకా ప్రమాద స్థితిలోనే ఉన్నాడు. ఆయనతో పాటు భార్య, ఆమె కూతురు కూడా ఉన్నారు. వీళ్ళు కేకలేసరికి ముగ్గురు పారిపోయినారు. పారిపోయిన తర్వాత మళ్ళీ 5 కలుసుకున్నారు బయట. వీళ్ళేమో డిమాండ్ డబ్బులు చేశారు. మరి ₹1,00,000 ఇస్తామని చెప్పారు కదా, ఇవ్వండి అంటే ఈమె అప్పుడు ఈ వేరొక ఫోన్తో ఈయనకి ఫోన్ చేసింది, లేఖకి ఫోన్ చేసింది. చేస్తే ఆయన ఫోన్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విద్యానగర్ ఎన్బికేఆర్ ఇస్ట్లో 1996 2000 బ్యాచ్ ఇంజనీరింగ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం. చిట్టమూరు మండలంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. అరవపాలెం ఆరూరు గ్రామ పంచాయతీలో సూపర్ పరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పాసం. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.